ఈరోజు బరాబర్ అడుగుదాంలో మనతో చర్చలో పాల్గొనడానికి బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. కౌంటింగ్ ఒక దాదాపు 3-4 గంటల పాటు కౌంటింగ్ నడిచే అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ఫలితాలు చాలా సానుకూలంగా ఉంటాయి, ఎంకరేజింగ్గా ఉంటాయి అన్నట్టు ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అంత పాజిటివ్గా మీరు ఉన్నారు? అంటే ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, చర్చలోకి వెళ్లే ముందు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ క్యాడర్ కానీ, అట్లానే తెలంగాణ మున్సిపాలిటీలో ఓటేసిన ప్రజలు కానీ, ఎందుకంటే వీరోచితంగా కొట్లాడినటువంటి సైన్యం బీఆర్ఎస్ సైన్యం. ఈనాడు అధికార కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుకుంటా, భౌతిక దాడులు చేసుకుంటా, డబ్బు ప్రలోభాలు చేసుకుంటా, ఓటర్లను బెదిరించే కార్యక్రమాలు, అంటే నీకు సంక్షేమ పథకం ఆగిపోతుంది, నీకు రేపు ఇందిరా మిల్లు రాదు, పెన్షన్ కార్డు రాదు, నీకు ఇట్లా అంటే రకరకాల ప్రలోభాలు పెట్టి బెదిరించి ఎంత చేసినా కానీ అధికార పార్టీ ఈరోజు ఎగ్జిట్ పోల్ చూసినా కానీ చాలా సానుకూలంగా, అంటే బీఆర్ఎస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్ అనేవి నేను పెద్దగా విశ్వసించను. ఎగ్జిట్ పోల్స్ సరే, ఎవరో ఆర్గనైజేషన్స్ పెట్టుకుంటారు, వాళ్ళ ఇంట్రెస్ట్లు, పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, లేకపోతే వాళ్ళకు కొన్ని పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి, తెచ్చుకోవాల్సిన పని లేదు. ఓవరాల్గా చూసుకున్నా కూడా ఎగ్జిట్ పోల్స్ పైన దేశవ్యాప్తంగా కూడా చాలా అనుమానాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తీసుకునే శాంపుల్ కానీ, వాళ్ళు తీసుకునే శాంపుల్ టైమింగ్ కానీ, ఏ టైమింగ్ వరకు శాంపుల్ తీసుకుంటారు అనేది. ఎందుకంటే 5 గంటల వరకు పోలింగ్ జరిగితే వీళ్ళు 6 గంటలకే ఎగ్జిట్ పోల్ ఇచ్చేస్తారు. అంటే వీళ్ళు శాంపుల్స్ కేవలం 3 గంటల ప్రాంతంలో 3 గంటల వరకు తీసుకునే ఉంటాయి. 3 గంటల తర్వాత పోలింగ్ అయితే ఆ శాంపుల్స్ని తీసుకోలేరు. సరే, ఓవరాల్గా చూసుకుంటే ర్యాండమైజేషన్ మెథడ్లో కానివ్వండి, లేకపోతే ప్రాబబుల్ థియరీ ప్రకారం కానివ్వండి, ఏ రకంగా చూసుకున్నా కూడా కొంచెం వర్కౌట్ అయితే కావచ్చు, కానీ అది పర్ఫెక్ట్గా ఉండే అవకాశం లేదు. కానీ ఏదైతే పంచాయత్ ఎలక్షన్స్లో ఏవైతే తీర్పిచ్చిర్రో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పట్ల, దాదాపు 40% గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుందంటే అది ఆషామాషి విషయం కాదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 1.5-2 సంవత్సరాల లోపే. అంత వ్యతిరేకత గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ విర్రవీగిందో, మేము గ్రామీణ ప్రాంతంలో ప్రజలు మా వైపు ఉన్నారు కాబట్టే మేము అధికారంలోకి వచ్చినామని చెప్పుకున్నారో గత 2 నెలల్లో, అదే గ్రామీణ ప్రాంత ఓటర్లు చెంపచెల్పనిచ్చే తీర్పు కొన్ని నెలల కింద పంచాయతీ ఎలక్షన్లో మనం చూసినాం. పట్టణాల్లోకి వచ్చే వరకు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, కేసీఆర్ గారి నాయకత్వంలో మున్సిపాలిటీలు ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది ప్రజల అనుభవంలో ఉంది కదా. అంటే 2014కు ముందు ఆనాడు 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణను కేసీఆర్ గారు దూరదృష్టితోని, అంటే ఒక స్ట్రాటజీతోని, ఒక గవర్నెన్స్ మీద పట్టుతోని ప్రజలకు డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ ఇస్తే ప్రజల వద్దకు పాలన తీసుకోవాలనే విధంగా 33 జిల్లాలకు పెంచి, అప్పటి వరకు మండల్ హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి ఏరియాలు జిల్లా హెడ్ క్వార్టర్లుగా మారడం, కొత్త కలెక్టరేట్ భవనాలు రావడం, అంటే ప్రజలకు ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే గత 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అందిందో, దాంతోపాటు కొత్త మున్సిపల్ యాక్ట్ తీసుకురావడం, అంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కానీ తను చేసిన పని, తను చేసిన డెవలప్మెంట్, దాని మీదనే ఓట్లు అడిగింది. అందుకే మీరు ఇంతకుముందు చెప్పినారు, 2020లో ఎప్పుడైతే మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1 సైడెడ్గా స్వీప్ చేసింది. 95% మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఆనాడు 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే దాదాపు 112 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే దానికి ఎందుకు ఇచ్చిర్రు ప్రజల తీర్పు అంటే, అప్పటికి తెలంగాణ ఏర్పడి దాదాపు 6 సంవత్సరాలు గడిచినాయి. 2వ టర్మ్లోకి వచ్చినాక కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం సెకండ్ టర్మ్, ఫస్ట్ టర్మ్ కూడా కాదు, సెకండ్ టర్మ్లో అట్లాంటి తీర్పు వచ్చింది. మరి అదే ఈరోజు చూడండి మీరు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం 2 సంవత్సరాలే. మొన్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిర్రు, రేపు కూడా అట్లాంటి తీర్పే పునరావృతం కాబోతున్నది. ఎందుకంటే మేము చెప్పేదానికన్నా ప్రజలు అనుభవించారు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మున్సిపల్ యాక్ట్ తీసుకురావడం వల్ల ఏం జరిగింది, ఒక పట్టణ ప్రగతి అనే ఒక కార్యక్రమం తీసుకురావడం వల్ల ఏం జరిగింది అంటే 10% గ్రీనరీ పెంచడానికి, పచ్చదనం పెంచడానికి కనీవిని ఎరగనటువంటి, అంటే భారతదేశం కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఆలోచనతోని కేసీఆర్ గారు భావితరాల కోసం ఆలోచించి 10% బడ్జెట్ ఇయర్ మార్క్ చేసి కొత్త మున్సిపల్ యాక్ట్లో ఆ రోజు పెట్టినారు 2019లో. అంతేకాకుండా స్పెషల్ పవర్స్, ఒకవేళ మున్సిపల్ చైర్మన్లు మన పార్టీ అయినా వేరే పార్టీ అయినా సంబంధం లేదు, వాళ్ళు చేయాల్సిన డ్యూటీసు, రెస్పాన్సిబిలిటీసు, ప్రజలకు ఏదైతే గవర్నెన్స్ అందించాలో అందించకపోతే వాళ్ళని సస్పెండ్ చేసే విధానం, కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి మెసులుబాటు కొత్త పంచాయతీ మున్సిపల్ యాక్ట్లో ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం తీసుకొచ్చారు. అంటే ఇట్లాంటిది టీఎస్బీ మున్సిపాలిటీలను బలోపేతం చేయడం కోసం, మున్సిపాలిటీలు స్వయం ప్రతిపత్తిగా ఉండి వారి అభివృద్ధి కార్యక్రమాలను వారే డిసైడ్ చేయడం కోసం
ఈ ప్రయత్నాలన్నీ బీఆర్ఎస్ పార్టీ చేసింది. అంటే ఇంకో టీఎస్ బీపాస్ కూడా అంటే అవినీతి రహితంగా ఇప్పుడు బిల్డింగ్ పర్మిషన్లకు అప్లై చేసుకోవాలన్నా అధికారుల చుట్టూ అయ్యాప్ప అని తిరగాలి, లంచాలు ఇవ్వాలి అనే అవకాశమే లేకుండా టీఎస్ బీపాస్ లాంటి ఒక పారదర్శకమైనటువంటి పాలసీని తీసుకొచ్చి ట్రాన్స్పరెంట్గా గవర్నెన్స్ అందించింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవన్నీ చేసిండ్రు కాబట్టి ఆ రోజు ఓట్లు అడిగినారు, ప్రజలు ఆ రకంగా తీర్పిచ్చారు. కానీ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం మంత్రిగా ఈ ముఖ్యమంత్రి గారే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. వారు ఏ శాఖకైతే వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారో అన్నిట్లో ఫెయిల్ అయినారు కదా. ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినారు, మున్సిపల్ మంత్రిగా ఫెయిల్ అయినారు, హోంమంత్రిగా ఫెయిల్ అయినారు, విద్యాశాఖ మంత్రిగా అట్టర్ ఫెయిల్ అయినారు. అంటే వారు అసలు పరిపాలన మీద వారి దృష్టి లేదు, వారికి ఇంకా పరిపాలన మీద పట్టు రాలేదని నేను కాదు, రోడ్డు మీదకి పోయి ఎవరిని అడిగినా మైక్ పెట్టి అడిగినా వాళ్ళు చెప్తారు. ముఖ్యమంత్రి ఒక 2 సందర్భాల్లో స్వయంగా ఒప్పుకున్నారు, నా అధికారులు నా మాట వింటలేరు, ఇంకా టైం పడుతుంది, ఇంకా కొంచెం పట్టు రావాలంటే టైం పడుతుంది. అదే ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఆ బూతు పురాణాలు, ఆ వ్యక్తిగత దూషణలు అవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఆయనకు పరిపాలన మీద పట్టు లేదు, అధికారులు ఆయన మాట వింటలేరు. అధికారులు కానివ్వండి, ఆయన పక్కన చుట్టుపక్కన కూర్చునే క్యాబినెట్ మంత్రులు ఆయన మాటినారు. అట్లాంటప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేసినామో ప్రజలకు వివరించలేక కేవలం ప్రతిపక్ష నాయకులను, ముఖ్యంగా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని దూషించుకుంటూ వ్యక్తిగతంగా వారి క్యాంపెయినింగ్ చేశారు, కాళ్ళకు బల్పం కట్టుకొని. గతంలో ఏనాడు కూడా ముఖ్యమంత్రి పంచాయతీ ఎన్నికలకు అంత ప్రచారం చేయలేదు, మున్సిపల్ ఎన్నికలకు చేయలేదు. ఆరు మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారం చేసినాడు. అదే అంటున్నా, అంటే బహిరంగ సభలు, అభద్రతాభావం. రేపు ముఖం చూయించుకోలేము, రేపు ఇక్కడ తారుమారైతే ఎన్నికలు నా కుర్చీకి ఎసరు పెడతారేమో, ఢిల్లీలో పోయి పంచాయతీ పెడతారేమో అనే ఒక భయం. ఈ ఎన్నికలు ఎంత తారుమారైనా కూడా కార్పొరేటర్లని, కౌన్సిలర్లని యూజ్ చేసుకొని మేయర్ స్థానాలు పొందొచ్చు. కాబట్టి ఏదో ఒక లెక్క చెప్పి సరే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ రహితంగా జరిగినాయి కాబట్టి గెలిచిన వాళ్ళందరూ మా వాళ్ళే అని చెప్పేసి చెప్పుకున్నా ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. కానీ హైకమాండ్కు చూపించడం కోసం మేము ఇన్ని మున్సిపాలిటీలు గెలిచినాము, ఇన్ని మున్సిపల్ కార్పొరేషన్ గెలిచినామని చెప్పడం కోసం అనేక కుయుక్తులకు పాల్పడే అవకాశం ఉంది. ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తాను చేసుకున్న సర్వేలో వాళ్ళ అంచనాలు తలకిందులున్నాయి. అందుకే వాళ్ళు రేపటి నుంచి ఏం చేయాలి, రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఏం చేయాలి అనే దాని మీద చాలా ప్లానింగ్ వేస్తున్నారు. ఈ ప్రతిపక్ష పార్టీ ఏ రకంగా తమ వైపు తిప్పుకోవచ్చు, వాళ్ళను తిప్పుకుంటే కానీ మనకు మెజారిటీ మున్సిపాలిటీలు, మెజారిటీ మున్సిపల్ కార్పొరేషన్లు రావు అని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుంది. బరాబర్ అడుగుదాం. విష్ణు గారు, రేపు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం రేపు జరుగుతుంది. కౌంటింగ్ తర్వాత ఫలితాలు, ఆ ఫలితాల తర్వాత మేయర్ ఎలక్షన్స్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్లు కానీ, మేయర్లు కానీ, కార్పొరేటర్లు కానీ గెలిచిన తర్వాత ఏ రకంగా కాపాడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ? ఎందుకంటే అధికారం ఉంది, అధికార బలం ఉంది, పోలీసు యంత్రాంగం ఉంది. కౌన్సిలర్లని భయపెట్టించి ప్రలోభాలకు గురి చేసి వాళ్ళను తమ వైపు తిప్పుకొని మున్సిపల్ చైర్పర్సన్ సీట్ కానీ, మేయర్ సీట్ కానీ కొట్టేయడం వాళ్ళకు పెద్ద కష్టమైన పని కాదు. కానీ వీళ్ళనందరినీ, గెలిచిన వాళ్ళందరినీ కాపాడుకోవడం బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద ఛాలెంజ్గా మారే అవకాశం ఉంది. అంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి చర్యలకు పూనుకుంటుంది. అధికారంలో ఉన్నారు కాబట్టి వారికి ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ముఖం చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి, వాళ్ళ ఢిల్లీ దగ్గర హైకమాండ్కి పోయి వివరించుకునే ఇది లేదు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు అన్నీ ప్రయోగిస్తారు. బెదిరిస్తారు, డబ్బు ప్రభావం చూపిస్తారు, కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఇక ఏం చేయాలో అవన్నీ చేసి ఆ నంబర్ ఏదైతే ఉంటుందో చైర్మన్ది కానీ, మేయర్లది కానీ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చింది అని చేసే ప్రయత్నం ఏది కూడా దే విల్ లీవ్ నో స్టోన్ అంటర్న్డ్. కాకపోతే మన నాయకత్వం నుంచి కూడా ఒక విప్ జారీ చేసి, ఎవరైతే కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ గెలుస్తారో వారికి ఒక విప్ జారీ చేసి మనం కాపాడుకునేది. ఎందుకంటే మనకు కూడా ఎమ్మెల్యేలు కూడా దారులు ఉన్నాయి. విప్ జారీ చేసినా కూడా కోరం లేకుండా చేసి మీటింగ్ని మళ్ళీ వాయిదా వేసే ప్రయత్నం చేసి, వాయిదా పడ్డ మీటింగ్లప్పట్లో అంతలోపు మళ్ళీ టైం తీసుకుంటారు. ఆ టైం దొరుకుతుంది, ఎందుకంటే అధికారులు వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి అధికారులు ఖచ్చితంగా మీటింగ్ కోరం లేదని చెప్పేసి వాయిదా, ఇంకా కొంచెం టైం దొరుకుతుంది హార్స్ ట్రేడింగ్కి. ఆ టైంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ని కాపాడుకోలేక వాళ్ళని క్యాంపుల్లో తిప్పలేక మీరు టైర్డ్ అయిపోవాల్సిందే. అంటే మనకు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, మంచి సంఖ్య ఎమ్మెల్యేలు ఉన్నారు. మనకు కూడా మంచి ఓటు శాతం రేపు రాబోతుంది. గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపు 37-38% ఓటు వచ్చింది. ఎమ్మెల్యేలు అంటే గుర్తు సరే చెప్పండి. ఎమ్మెల్యేలు కానీ, ఉన్న 4 రాజ్యసభ ఎంపీలు కానీ, 18 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. సో వారికి మా పార్టీ నాయకత్వం అటు కేసీఆర్ గారి నుంచి కానీ, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి నుంచి కానీ
కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉండడం, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, రేపు ఓటింగ్ వేసినప్పుడు ఎక్స్ అఫీషియో ఓట్స్ కూడా కౌంటింగ్లోకి వస్తాయి కాబట్టి మీరు ఎక్కడ వేయాలి ఓటు, గెలిచిన కౌన్సిలర్లని కార్పొరేటర్లను ఎట్లా కాపాడుకోవాలి అనేది మాకు ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉంది. అది రేపు ఫలితాలు ఎట్లయితే బయటకు వస్తుంటాయో దాని ప్రకారమే నాయకత్వం అయితే డైరెక్షన్ ఇస్తుందో ఆ డైరెక్షన్లో డెఫినెట్గా మాకు గెలిచిన ఇంతకుముందు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఉన్నప్పుడు గుర్తొచ్చింది, రాష్ట్రంలో 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తాము పార్టీ మారినామని చెప్పేసి ముఖ్యమంత్రిని కలిసి, రాహుల్ గాంధీని కలిసి, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల్ని మల్లికార్జున ఖర్గే గారిని కలిసి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో కూర్చొని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం. మన మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం కూడా చేసింది కాంగ్రెస్ పార్టీకి. వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయినా ఇప్పుడు మీరేమో మేము కాపాడుకోగలుగుతామంటున్నారు. అంటే మాకున్నట్టు 27 మంది ఎమ్మెల్యేలు అయితే మాకున్నారు కదా బీఆర్ఎస్ పార్టీకి, అసెంబ్లీలో కానీ బయట కానీ ఎవరైతే బాజాబ్తా కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్నారో వాళ్ళందరూ ఉన్నారు, గ్రౌండ్లో పటిష్టంగా ఉన్నాం. అంతేకాకుండా రేపు ఎన్నికల ఫలితాలు ఎప్పుడైతే బయటికి వస్తాయో మీరు ఈ క్యాంప్ రాజకీయాలు అనేది తెలంగాణలో కొత్త కాదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి ఎట్లా పాల్పడ్డదని ఎవరో ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం లేదు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని కూడా ఆ రోజు ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేసిందని చెప్పి కోర్టు ద్వారా ఆమెను డిస్క్వాలిఫై చేయడం జరిగింది. అంటే అపహాసం చేసి రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను అపహాసం చేసి చెల్లుబాటు అవుతుంది అని అనుకుంటే భారతదేశంలో ఇట్లాంటి ఉదాహరణలు జరిగినాయి. వాళ్ళ నాయకురాలు ఇందిరాగాంధీకే అట్లాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు సరే వారు మానసికంగా కొంచెం ఒత్తిడిలో ఉన్నారు. రేపు వారి సీటు కింద ఎవరు కాగడా పెడతారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఢిల్లీకి పోయి ఏం చెప్తారో తెలియదు. కాబట్టి వారు దాన్ని కాపాడుకోవడం కోసం చేయాల్సిన దురాగతాలన్నీ చేస్తారు రేపు ఎన్నికల. విష్ణువారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ పోలీస్ అధికారి, అడిషనల్ డీజీపీగా రిటైర్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనతో చర్చలో పాల్గొంటారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ జనరల్ సెక్రటరీ, అట్లాగే రాష్ట్రంలో ఉన్నత పోలీస్ అధికారిగా పనిచేసి అడిషనల్ డీజీపీగా రిటైర్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. బ్రేక్కు వెళ్లే ముందు మనం మాట్లాడుకున్నాం, ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత ఇవి పరోక్షంగా మున్సిపల్ చైర్పర్సన్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ని కానీ పరోక్షంగా, కాబట్టి రేపు ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అసలు డ్రామాకు తెరలేస్తుందని మాట్లాడుకుంటున్నాం. ప్రవీణ్ కుమార్ గారిని అడుగుదాం. ప్రవీణ్ కుమార్ గారు, పరోక్షంగా జరిగే చైర్పర్సన్ కానీ, మేయర్ని కానీ పరోక్షంగా ఎన్నుకునే ఎన్నికలు ఇవి. వార్డు సభ్యులుగా గెలిచిన తర్వాత, కార్పొరేటర్లుగా గెలిచిన తర్వాత వీళ్ళందరినీ హంగ్ చైర్పర్సన్ ఈ హార్స్ ట్రేడింగ్ ఒక ఎత్తు అయితే వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు గురి చేయడం. మీరు చూసిన ఎలక్షన్ల ముందు అంతా ఎట్లా చేసినారో, పోలీసు వ్యవస్థని ఉపయోగించుకొని ఏ రకంగా పోలింగ్ని ప్రభావితం చేసేటట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తించారు. రేపు ఏం స్ట్రాటజీ ఉండబోతుంది బీఆర్ఎస్ది? గెలిచిన కౌన్సిలర్ని, గెలిచిన కార్పొరేటర్ని ఎట్లా కాపాడుకుంటారు మీరు? ఈ ప్రలోభాలు ఖచ్చితంగా ఉంటాయి, బెదిరింపులు కూడా ఉంటాయి. శైలేష్ గారు, ధన్యవాదాలు నన్ను ఈ చర్చకు పిలిచినందుకు. మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ మొదటి రోజు నుంచి కూడా దౌర్జన్యాలకు పాల్పడుతున్నది, అక్రమ కేసులకు పాల్పడుతున్నది, మరి ముఖ్యంగా బెదిరింపులకు పాల్పడుతున్నది. ఇది అందరికీ కూడా తెలుసు, అగ్రనాయకుల దగ్గర నుంచి చివరి గ్రామస్థాయి కార్యకర్త వరకు. అయితే మరి ఈ బెదిరింపులు, ఈ హంగ్ వచ్చినప్పుడు కార్పొరేటర్లను, కౌన్సిలర్లను తప్పకుండా వాళ్ళు గుంజుకొని పోతారు, లేకపోతే పోలీసు వాళ్ళని పంపించైనా తీసుకుపోతారు, లేకపోతే ఇంకా గూండాలు కేసులు పెడతామని బెదిరిస్తారు, లేకపోతే మీకు ఒక్క పైసా నిధులు రావని బెదిరిస్తారు, లేకపోతే కోట్ల రూపాయల వర్క్స్ ఇస్తామని బెదిరిస్తారు, లేకపోతే నిన్నే చైర్పర్సన్ చేస్తామని కూడా చెప్తారు, లేకపోతే వైస్ చైర్పర్సన్ చేస్తామని చెప్తారు. ఇన్ని ప్రలోభాలు చేస్తారు. వాళ్ళ భర్తలు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే మిమ్మల్ని డైరెక్ట్ ఆదిలాబాద్ నుంచి కోదాడకు పంపిస్తామంటారు, కోదాడ నుంచి కొడంగల్కి పంపిస్తామంటారు. వాళ్ళని సస్పెన్షన్ కూడా చేస్తారు. మీరు చూసినారు, ఒక ఒక కౌన్సిలర్ అభ్యర్థి భర్త ఒక పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్ అయినందుకు కానిస్టేబుల్ని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి మీరు చూస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు రాష్ట్ర డీజీపీ గారిని కలిసాము. అంటే అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ బాబు గారిని కలిసాము. డీజీపీ గారు లేకుండా మీటింగ్ పోయింది. సో వారికి చాలా క్లియర్గా చెప్పినాం, మరి దౌర్జన్యం చేసే చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఆది నుంచి బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ రేపు ఏదో ఒక సాధువులాగా ప్రవర్తిస్తానైతే మేము అనుకోవడం లేదు. రక్తం రుచి మరిగిన పార్టీది.
అందుకొరకు మా అభ్యర్థులందరికీ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని, అదేవిధంగా కౌంటింగ్ సెంటర్ల దగ్గర బందోబస్తు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మరి ఈ అభ్యర్థుల ఇళ్ళ దగ్గర కూడా మాకు వాళ్ళ ప్రొటెక్షన్ కావాలని అడుగుతున్నారు. వాళ్ళ ప్రొటెక్షన్ ఇవ్వాలి. తర్వాత పెద్ద ఎత్తున గూండాలు వచ్చి వాళ్ళని ఎత్తుకొని పోయే అవకాశం ఉన్నది. వాళ్ళను మోటార్ సైకిళ్ళ మీదనో కార్ల మీదనో గూండాలు పంపించి పెట్టుకునే అవకాశం ఉంది. అదేవిధంగా స్థానికంగా ఉండే పోలీస్ ఆఫీసర్లు, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా నిష్పక్షపాతంగా పనిచేసే అధికారుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. సో వాళ్ళు ఎమ్మెల్యే లెటర్లు ఇస్తేనే పోలీస్ ఆఫీసర్లకు పోస్టింగ్లు వస్తున్నాయి. అలాంటి పోలీస్ ఆఫీసర్లు రేపు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా అభ్యర్థులను ఇలా కిడ్నాప్ చేసిండ్రు, మా క్యాండిడేట్లను కిడ్నాప్ చేసిండ్రు అని చెప్తే వీళ్ళు అయ్యో ఇది కిడ్నాప్ అనేది నేరం కదా అని చెప్పి వీళ్ళు పోయి వాళ్ళని కిడ్నాప్ చేసిన వాళ్ళని విముక్తి చేసి మళ్ళీ రిస్టోర్ చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళు పట్టించుకున్నట్టు ఉంటారు. డయల్ 100 కాల్ చేసినా పట్టించుకోరు, లేకపోతే మాకు వేరే పనులు ఉన్నాయంటారు, మీకు తెలియందే ఉన్నది అంటారు. ఇండైరెక్ట్గా వీళ్ళనే ఫిర్యాదుదారులనే రేపు తన్నే పరిస్థితి కూడా ఉంటుంది. ఇవన్నీ వారి దృష్టికి మేము తీసుకొచ్చినాం. ఎందుకంటే మన కళ్ళ ముందరనే మిర్యాలగూడలో నిన్న ఘోరంగా బీఆర్ఎస్ పార్టీ అండ్ సిపిఎం నాయకులను కొట్టి వాళ్ళు ఈరోజు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు. అదేవిధంగా నిన్న మరి తూర్పు జగ్గారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన ఇక ఘోరమైన భాష బూతు పదజాలం జుగుప్సాకరమైన ప్రవర్తనతోని పోలీసు వాళ్ళనే ఇబ్బంది పెట్టినట్టు ఇక ఆ పోలీసు వాళ్ళు ఆత్మస్థైర్యం కోల్పోయిన పోలీసు వాళ్ళు జీ హుజూర్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వాస్తవం చూస్తే మున్సిపాలిటీలో అన్ని మున్సిపాలిటీలో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి ఆఫీసర్ అయినా ఉంటాడు తప్పకుండా. అట్లాగే చాలా మటుకు మున్సిపాలిటీలో స్థాయి అధికారులు ఉంటారు. మున్సిపల్ కార్పొరేషన్లో అయితే కమిషనర్ స్థాయి అధికారులు ఉంటారు. ఈ అధికారులందరూ కూడా ఈ ఎలక్షన్లకు చాలా రోజుల ముందు నుంచి అక్కడ పనిచేస్తున్న వాళ్ళు, చాలా రోజుల ముందు నుంచి కూడా అక్కడ స్థానిక నాయకులతో కానివ్వండి, ఆ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేతో కానివ్వండి, అక్కడ ఉండే ఎంపీతో కానివ్వండి, లేదా ఆ జిల్లా మంత్రితో కానివ్వండి, సన్నిహిత సంబంధాలు కలిగిన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు వాళ్ళని ఈ పరిస్థితుల్లో ఎంతవరకు మీరు నమ్మొచ్చు అంటారు వాళ్ళని? అంటే మనం రాజకీయంలో మరి ఈ రాజ్యాంగంలో ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ద్వారా సృష్టించబడ్డ వ్యవస్థలను నమ్మాలి. ఇంక మనకు వేరే మార్గం లేదు, లేకపోతే ప్రజల దగ్గరికి పోవాలి. సో ప్రజల దగ్గర కానీ నేను ఏంటంటే వాళ్ళు ఇన్ని రోజులుగా దాదాపు సంవత్సరం 6 నెలలు సంవత్సరంన్నర కాలంగా అక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్టుగా, అక్కడ ఉండే ఎమ్మెల్యే చెప్పినట్టుగా, అక్కడ ఉండే మినిస్టర్ చెప్పినట్టుగా చేస్తూ వస్తున్నారు. రేపు పొద్దున సడన్గా పులితోలు తీసేసి ఆటోలు వేసుకున్నట్టు ఉన్న పరిస్థితి అయితే ఉండదు అనేది మనకు క్లియర్గా అర్థమైపోయింది. లేకపోతే నేను జగ్గారెడ్డి అరెస్ట్ అయ్యేటోడు కదా. సింపుల్ ఎగ్జాంపుల్, నేను జగ్గారెడ్డి అరెస్ట్ అయ్యేటోడు, నిన్న ధర్మపురి అరవింద్ అరెస్ట్ అయ్యేటోడు. వీళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టింది కూడా ఎప్పుడు పెట్టినరు? నిన్న ఎఫ్ఎస్టీ అని ఉంటుంది, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎస్సీసీలో ఎఫ్ఎస్టీ ఫీల్డ్ సర్వే టీం అని ఉంటుంది. ఆ ఫీల్డ్ సర్వే టీం వస్తే ఆ ఫీల్డ్ సర్వే టీంకు ఈయన ద్వారా తిట్లు తిన్న ఆఫీసర్లు ఎవరైతే కానిస్టేబుల్ ఆఫీసర్లు హోంగార్డులు ఎవరైతున్నారో వాళ్ళు మమ్మల్ని ఇట్లా తిట్టిండ్రు అని చెప్పి ఒక రిపోర్టు ఇస్తే, ఆ రిపోర్టు ఎలక్షన్ కమిషన్కి వస్తే ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోండి జగ్గారెడ్డి మీద అని చెప్పి డీజీపీకి రాస్తే, అప్పుడు డీజీపీ నుంచి ఆదేశాలు పోతే అప్పుడు జగ్గారెడ్డి మీద ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసిండ్రు. ఆయన ఏం బాగా చెప్తా గాంధీ భవన్లో ఎక్కడో కూర్చొని మా వాళ్ళని ఇట్లా అన్నారు కాబట్టి నేను ఇట్లా అన్నా తప్పే ఉందని ఆయన సమర్థించుకుంటున్నాడు. ఇక అక్కడ ఉన్నప్పుడు అరాచకం రాజ్యం వెళ్తున్నప్పుడు మనకి ఇక ప్రజల దగ్గర కన్నా పోవాలి, లేకపోతే వీధులలోకి వచ్చి పోరాటం అని చేయాలి. అవి రేపు రాబోయే తెలంగాణ. జగ్గారెడ్డి గారికి ఇది కొత్త ఏం కాదు. ఆ మధ్య పోలీస్ ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ కూడా ఒక బెడ్రూమ్ లో వండుకున్నావు, భర్తతోనో భార్యతోనో సమ్ ఎక్స్ టీవీలో చెప్పలేని భాష అక్కడ మాట్లాడితే అది ప్రజల ముందర వేలాది మంది ప్రజలు ఆయన బర్త్డే జరుపుకుంటున్నాడు. బర్త్డేలోనే నేను అట్లటోని కాదు ఇట్లటోని కాదు నేను కలెక్టర్నే బెదిరించిన అని చెప్పుకున్న జగ్గారెడ్డి రేపు ఆయన దగ్గర పనిచేస్తున్న పోలీసులు రేపు ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తారని నమ్మకం లేదు. కానీ చెప్పడం మన బాధ్యత, చెప్పాలి. కానీ నిజంగా రేపు పోలీసు వాళ్ళ నుంచో లేకపోతే అధికారుల నుంచి మనకు సపోర్ట్ వస్తానైతే నేను పెద్దగా అనుకోను. చర్యలు తీసుకుంటారంటారా? ఏమైనా చర్యలు తీసుకుంటారా జగ్గారెడ్డి మీద? లేకపోతే ఏదో కేసు రిజిస్టర్ చేసినాం మామా అనిపించేసి అంతే, రేపు 2 రోజులు అరుస్తారు వీళ్ళు అపోజిషన్ వాళ్ళు, తర్వాత బంద్ చేస్తారని అనుకుంటారు. కానీ ప్రజలంతా గమనిస్తుంటారు కదా.
అంత మించి లేకపోతే చేసుకునేటోళ్ళు అయితే నిన్ననే ఆయన తీసుకుపోయి కారులో కూర్చోబెట్టేటోళ్ళు, కారులో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోయేటోళ్ళు. పోలీసు సార్ తెలివైన పోలీస్ ఆఫీసర్ అయితే మెల్లమెల్ల జరుపుకుంటా ఆ ఇన్నోవాలో పడేసి ఇన్నోవాల నుంచి డైరెక్ట్ తీసుకొని పోతాడు. తీసుకొని పోయిన తర్వాత మంచి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి సోఫాలో కూర్చోబెట్టి సార్ కొంచెం ఛాయ్ తాగండి మీరు చాలా కోపం మీద ఉన్నారు అని చెప్పి టాండా చేసి అక్కడనే కూర్చోబెట్టి సాయంత్రం 5 గంటలకు వదిలేస్తారు. కానీ ఆ పరిస్థితి కూడా లేదు. ఆ పరిస్థితి ఏంది వాళ్ళందరూ అడిగితే ఆయన వేయించుకున్న పోలీస్ ఆఫీసర్లు అందరు సగం మంది ఈ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎవరు పాపం బందోబస్తుకి వచ్చిండు. బందోబస్తుకి వస్తే ఆయన నిఖచ్చిగా డ్యూటీ చేస్తాడు. సిసిఎస్ ఇన్స్పెక్టర్ మామూలు ఇన్స్పెక్టర్ కాదు, శివకుమార్ యాదవ్. ఆయన 2009లో మాఫియా మనకు చోటారాజన్ ముఠా హైదరాబాద్లో కొండాపూర్ ప్రాంతంలో, కొండాపూర్ అంటే ఇక్కడ మాదాపూర్ పక్కన ఉండే కొండాపూర్లో తిరుగుతూ ఉంటే వాళ్ళు పోలీసుల మీద ఫైర్ చేస్తే ఈయన వాళ్ళ మీద ఫైర్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసిండు. అప్పుడే భారత రాష్ట్రపతి ఆయనకు పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ ఇచ్చింది. సో అంత డెకరేటెడ్ ఆఫీసర్ తను, హైలీ డెకరేటెడ్ ఆఫీసర్. అతన్ని పట్టుకొని గాండు అంటే ఇక ఏందండి ఇక్కడ ఏమైనా అర్థం ఉందా? బీఆర్ఎస్ ఉచ్చదాగినవా అంటే దుర్మార్గం. ఇక అవి నేను మళ్ళీ ఉటంకించాలంటే నాకే కష్టంగా ఉంది ఆ భాష మాట్లాడాలి. మనకు రాదు. ఇంకోటి కూడా సార్ మీరు చెప్పిన దాంట్లో అంటే ఎలక్షన్ రోజు నాన్ లోకల్స్ ని తీసుకొచ్చి తీసుకొచ్చి ఇప్పుడు ఒక్క నిమిషం ఎందుకు మీకు అయ్యో నేను ఎవిడెన్స్ తో చెప్తే ఏదో నేను చెప్తాను నామకే వస్తే మాట్లాడాను. ఇప్పుడు జగ్గారెడ్డి గారు చూడండి, జగ్గారెడ్డి ఇది జగ్గారెడ్డి. జగ్గారెడ్డి వెనకాల ఓ బ్లూ సర్కిల్లో ఉన్న వ్యక్తి అబ్బాస్. ఈ అబ్బాస్ ప్రొఫైల్ చూడండి, అబ్బాస్ రౌడీ. ఆయన ప్రొఫైల్ అబ్బాస్ రౌడీ. ఈ అబ్బాస్ రౌడీ గోల్కొండ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్. ఈయన రౌడీ షీటు ఇప్పుడు నార్సింగి పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ అయ్యబడ్డది. ఈ అబ్బాస్ యొక్క అనుచరుడు ఈయన మాజిద్, ఈయన ఒక రౌడీ. వీళ్ళు ముగ్గురు అటెంప్ట్ మర్డరు తర్వాత ఎక్స్టార్షన్ కేసులలో నిందితులు. వీళ్ళు హైదరాబాద్ నగరం వాళ్ళు. వీళ్ళకి సంగారెడ్డిలో ఏం పనండి? వీళ్ళు అక్కడ ఓటర్లు కాదు. జగ్గారెడ్డి అంటే ఆయన లోకల్ ఓటర్ అనుకుందాం. వీళ్ళు రౌడీగాళ్ళు గుండగాళ్ళు రౌడీ షీట్లు ఎందుకు కుదిరగాలి? అది టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్తో. ఇక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్తోనే రౌడీలు గుండాలు తిరుగుతున్నారంటే టీపీసీసీ ఏమంటారు మన ముఖ్యమంత్రితో ఎంతమంది తిరగాలి? అనే అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రితో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి బొచ్చేడు మంది ఉన్నారు అని చాలా మందికి వస్తున్నాయి. ఇది వాళ్ళ పేర్లు అవసరం లేదు ఇక్కడ. అట్లా బొచ్చేడు మంది ఆ గ్యాంగ్లలో ఉన్నారు. వాళ్ళందరూ కనిపించని గవర్నమెంట్. అది కనిపించే గవర్నమెంట్ ముఖ్యమంత్రి, కనిపించని గవర్నమెంట్ వెనక చాలా మంది ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కూడా మనం చూసినాం 100% వాళ్ళందరూ ఎన్నికల నామినేషన్ సందర్భంగా ప్రదర్శనలో ఎవరెవరు వచ్చిందో కూడా చూసినాం. 100% వాళ్ళందరే కాదు, వాళ్ళందరూ కనిపించని శక్తులు చాలా ఉన్నాయి. అంటే టు యాడ్ టు వాట్ సార్ సెడ్, అంటే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఎంబడేసుకొని తిరగడమే కాదు, వారిని అంత వ్యక్తిగతంగా బూతులు తిట్టినా కానీ పోలీసులు చర్యలు తీసుకుంటలేరంటే హాస్యాస్పదంగా ఏముంటుందంటే మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు రీపోస్టులు పెడితే పోలీసు వాళ్ళు మనో ఇవాళ డీజీపీ గారి దగ్గరికి నేను పోయిన రెండవ కారణం ఏంటంటే గౌరవ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు నల్లబాలు అలియాస్ శశి గౌడ్ అలియాస్ నల్లబాలు ఆయన వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసులో ఆయన మీద 3 కేసులు పెట్టిండు సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు. 3 కేసులు పెడితే ఆ 3 కేసులను కూడా గౌరవ హైకోర్టు కొట్టివేస్తూ ఒక 9 మార్గదర్శకాలు తెలంగాణ పోలీసులకు ఇచ్చింది. రాజ్యాంగం ఏం చెప్తుంది, ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఏం చెప్తుంది, సబ్ క్లాజ్ ఏ ఏం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, పొలిటికల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఆ రెండింటికి మధ్యలో ఎంత బ్యాలెన్స్ ఉండాలి, క్రిటిసిజానికి డిఫమేషన్కు దెర్ ఈజ్ ఎ ఫైన్ లైన్. సో అనే విషయాలన్నీ చెప్తూ 9 గైడ్లైన్స్ ఇచ్చింది. పోలీసులు కేసు రిజిస్టర్ చేసేటప్పుడు ఏం చేయాలి, వాట్ ఆర్ ద చెక్ లిస్ట్, వాట్ ఆర్ ద స్టాండర్డ్స్ దట్ యూ హ్యావ్ టు ఫాలో, వాట్ ఈస్ ద టెస్ట్ యూ హ్యావ్ టు అప్లై టు ఎవ్రీ ఎఫ్ఐఆర్. గైడ్లైన్స్ అన్ని కూడా రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లకు అందరు పోలీస్ అధికారులకు పంపించాలని కూడా చెప్పింది. అయితే గమ్మత్ ఏంటంటే తీర్పుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసింది. ఎస్ఎల్పి వేస్తే ఎక్కడో దేశంలో న్యాయం బతికే ఉందని నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఆ విధంగా గౌరవ సుప్రీంకోర్టు ఎస్ఎల్పిని అలో చేయకుండా కొట్టేసింది. కొట్టేసిన తర్వాత ఇప్పుడు నల్లబాలు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అనేది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయిపోయింది. ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఆధారంగా తీసుకొని కర్ణాటక పోలీసు వాళ్ళు డీజీపీ గైడ్లైన్స్ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ మన తెలంగాణ పోలీసులు ఇంతవరకు గైడ్లైన్స్ ఇవ్వాలి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఒక్కడే, అదే రేవంత్ రెడ్డి. ఆయన మీదనే 89 కేసులు ఉన్నాయి. ఆయనే రేట్. కానీ ఈ నల్లబాలు కేసులో వచ్చిన జడ్జిమెంట్ తర్వాత అనేక ఇతర దారులను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెతుకుతున్నట్టు మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2020లో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. అంతకుముందు
సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. కానీ 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 130 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ అందులో 122 మున్సిపాలిటీలను కానీ కార్పొరేషన్లు కానీ గెలుచుకుంది. అంటే దాదాపు 95% స్ట్రైక్ రేట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈ రెండు కలిపి కూడా ఒక 8 స్థానాల్లో మాత్రమే వచ్చింది. దాంట్లో కూడా 2 స్థానాల్లో కిచిడీలాగా ఒక దగ్గర కాంగ్రెస్కు బీజేపీ సపోర్ట్ చేస్తే ఇంకో దగ్గర బీజేపీకి కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. ఇట్లా మిగతా 8 స్థానాల్లో వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిండ్రు. విష్ణు గారు మీరు చెప్పండి, 2020లో అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన మొదటి ఎలక్షన్లో మొదటి 5 ఏళ్ళు తెలంగాణకు ఎంత కష్టకాలంగా ఉండేనో అందరికీ తెలిసిందే. అది కరెంటు లేదు, నీళ్లు లేవు, ఉద్యోగాల నియామకాల్లో అనేక ఆటంకాలు, రాష్ట్రపతి ఉత్తర్వులు కానివ్వండి, మిగతా అనేక ఆటంకాలు ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నీ సరి చేసిన తర్వాత ఎలక్షన్లు పెడితే ఈ రకంగా ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 1.5 సంవత్సరం అయిపోయింది అధికారంలోకి వచ్చి. 2 సంవత్సరాలు దాటిపోయింది, 26 నెలలు దాటిపోయింది. 26 నెలలు దాటిపోయిన తర్వాత మనం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూస్తే ఫలితాలు తెలుస్తున్నాయి ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకతతో ఉన్నారనేది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఓటు తేడా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎంత ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? అంటే మేమైతే ఖచ్చితంగా ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఓట్ షేర్ వచ్చిందో బీఆర్ఎస్కి ఇంచుమించు అంత వస్తుందని మేము ఆశాజనకంగా ఉన్నాం. సానుకూలంగానే వస్తుందని కూడా భావిస్తున్నాం. ఎందుకంటే కేవలం 2% తేడా ఉంటుంది అంటారు. అంతే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండే పరిస్థితే కనబడట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా మీరు చూస్తే మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తన ఓటు శాతాన్ని నిలబెట్టుకుంది. అప్పుడు 2023లో ఏదైతే ఓటు వచ్చిందో ఆల్మోస్ట్ ద సేమ్ ఓట్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది జూబ్లీ హిల్స్లో కూడా. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా ఇదే అధికార దుర్వినియోగం, అక్కడ బోగస్ ఓటింగ్ చేయించి ఎంఐఎం పార్టీతోని కలిసి రకరకాల ఏమేం చేయాలి అన్ని చేసినారు, ఏదో గెలిచినారు. అధికార పార్టీకి సహజంగా ఉండే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా ప్రజాపాలన, 6 హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు ఇవన్నీ అమలైపోతున్నాయి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వేవ్ నడుస్తుంది రాష్ట్రంలో అని ఒక మంత్రి అంటారు. ఇంత ఉన్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 90-100కు పైగా మున్సిపాలిటీలో గెలవాలి. అంటే వాళ్ళు చెప్పేది వాస్తవం అయితే, కానీ వాస్తవం ఏమైందంటే ప్రజలకు తెలుసు కదా. వాళ్ళ అధికారంలోకి వచ్చిందే 6 గ్యారంటీలు, 420 హామీలు, రకరకాల డిక్లరేషన్లు. ఏ వర్గం ప్రజలకు ఆ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, యువజన డిక్లరేషన్, అట్లా డిక్లరేషన్లు ఇచ్చి మేనిఫెస్టో పెట్టి హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చినారు. వచ్చినాక 2 సంవత్సరాల్లో ఏం జరిగింది అంటే కొత్త గ్యారంటీలు, కొత్త హామీలు నెరవేర్చుడు కాదు, గత కేసీఆర్ ప్రభుత్వంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఉండేనో వాటిని ఆపేసారు కదా. ఇప్పుడు రైతు బంధు ఏది? మనం ఆల్మోస్ట్ ఫిబ్రవరిలో ఉన్నాం, ఫిబ్రవరి అయిపోతుంది ఇంకో 10 రోజుల్లో. ఇప్పటి వరకు రైతు బంధు పడలేదు. ఆనాడు ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా ఇప్పటికీ 2-3 దఫాలు వాళ్ళు ఆల్రెడీ ఎగ్గొట్టినారు. ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు రావట్లేదు. కేసీఆర్ కిట్ అయితే కంప్లీట్గా పడవ పెట్టినారు. అంటే ఏవైతే సంక్షేమ పథకాలు గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలకు అందినాయో వీళ్ళు కొత్త ఇంప్లిమెంట్ చేయడం పక్క దేవుడు ఎరుగు. ఉన్నవే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలు అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రజలు 100% అంటే పట్టణాలు కూడా చెత్త తీసే దిక్కు లేదు, వీధి దీపాలు పెట్టే దిక్కు లేదు, నాదుడు లేడు, గుంతల రోడ్లను రిపేర్ చేసే పరిస్థితి లేదు. గత కేసీఆర్ ప్రభుత్వం ఏం జరిగిందంటే మీరు అన్నట్టు 2014 ముందు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆఖరి ఆశాకిరణం ఆంధ్రప్రదేశ్కి కిరణ్ కుమార్ రెడ్డి గారే చెప్పారు, ఒకవేళ రాష్ట్రం విడిపోతే ఇక్కడ అసలు కరెంటే ఉండదు, మొత్తం విద్యుత్ ఎక్కడైతే స్థాపించబడ్డది అయితే జనరేట్ చేసే సెక్టర్స్ని అంతా ఆంధ్రాకి వెళ్ళిపోతే తెలంగాణలో అసలు పవర్ ఉండదన్నారు. మరి అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో కేవలం 1 ఇయర్లో మీరు ఇంకోటి కూడా గమనించాలి, ఆనాడు అధికారులు కూడా విభజన జరగలేదండి. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ దెర్ వాజ్ నో క్లారిటీ. ఎవరు ఆంధ్రాకు పోతున్నారు, ఏ అధికారులు తెలంగాణకు పనిచేస్తున్నారు, లాట్ ఆఫ్ అన్సర్టైనిటీ మధ్యలో వితిన్ 1.5 ఇయర్ 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ కరెంట్ అన్ని సెక్టర్స్కి, అటు వ్యవసాయం కానివ్వండి, డొమెస్టిక్ కానీ ఇండస్ట్రియల్ కానీ కేసీఆర్ గారు అందించారు. సమయం తక్కువ. ప్రవీణ్ గారు, ఇప్పుడు ఈ ఎన్నికలు మనం చూస్తే కౌన్సిలర్లను ఎన్నుకుంటందుకు, కార్పొరేటర్లు ఎన్నుకుంటందుకు జరిగినాయి. ఎన్ని మున్సిపాలిటీలు మన ఖాతాలోకి వచ్చినాయి అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. హార్స్ ట్రేడింగ్ మీద, లేకపోతే పార్టీ డిఫెక్షన్స్ మీద, వీటి మీద ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి ఇప్పుడు చూడవలసింది బీఆర్ఎస్ కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ మనకు వచ్చింది. ఎందుకంటే పార్టీ సింబల్ ప్రకారం ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ మనకు వచ్చింది. సెకండ్ వచ్చేది ఎన్ని వార్డులు మనం గెలిచినాము, ఎన్ని వార్డులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచిండ్రు, ఎన్ని వార్డులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిచిండ్రు, ఎన్ని పార్టీలు బీజేపీ వాళ్ళు గెలిచిండ్రు. వీటి చూసుకుంటే సరిపోతుంది. కానీ ఫైనల్గా చూస్తే
చైర్మన్లు కార్పొరేషన్లు ఎన్ని గెలిచిందని చెప్పేసి డజంట్ మ్యాటర్ అనిపిస్తుంది. 100% అండి. యాక్చువల్గా మనకు ఎంత పర్సంటేజ్ ఓటు వచ్చిందనేది, రెండోది మన ఓట్ల వల్ల ఎంతమంది కార్పొరేటర్లుగా కౌన్సిలర్లుగా గెలిచిండ్రు అనేది నా దృష్టిలో కొలబద్ద. అంతే తప్ప ఎవరు ఏ పార్టీ చైర్మన్ అయినరు, తర్వాత ఏ పార్టీ నుంచి చైర్పర్సన్ అయినరు అనేది అది కొలబద్ద కాదు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఈ హార్స్ ట్రేడింగ్ తర్వాత ఈ క్యాలిక్యులేషన్స్లో చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో అంత మాత్రాన ఎవ్వరు కూడా కుంగిపోవాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్గా తెలంగాణలో మీరు ఇంతకుముందే మీరు ఒక స్టాటిస్టిక్ చెప్పారు, బ్యూటిఫుల్ స్టాటిస్టిక్ అది. గతంలో 2020లో మున్సిపాలిటీ ఎలక్షన్లు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అట్లా లేదు. బీఆర్ఎస్ పార్టీ ఈజ్ రైజింగ్ అంటే ప్రజలు సడన్గా అరే పోగొట్టుకున్నాం కదా సెన్స్ ఆఫ్ లాస్లో ఉన్నారు ప్రజలు. ఈరోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసిన, నాకు పేరు గుర్తులేదు ఎవరు పోస్ట్ చేసినా కానీ, కేసీఆర్ బయటికి రావాలంటే ఆయనకు బయటికి రాకపోతేనే ఈ పరిస్థితి ఉంది, బయటికి వస్తే అసలు మీ పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి అన్నట్టుగా. ఎగ్జాక్ట్లీ. సో ప్రజలందరూ కూడా సెన్స్ ఆఫ్ లాస్లో ఉన్నారు. సెన్స్ ఆఫ్ లాస్లో ఉండేవాడు తను పోగొట్టుకున్నది ఎన్ని అష్ట కష్టాలు పడైనా వెతుక్కుంటాడు. సో అది దొరికేదాకా వదిలాడు. దట్ ఈస్ హౌ ఇఫ్ యూ లూజ్ ఎ పర్స్. ఇప్పుడు మీకు ఒక పర్స్ ఉందండి, మీకు పర్సో లేకపోతే మీ ఇంట్లో ఒక గోల్డెన్ ఆర్నమెంటో ఏదైనా వాల్యుబుల్ గోల్డెన్ ఆర్నమెంట్ ఉంది, అది పోయిందనుకోండి, అది దొరకాలని మీరు ఇంట్లో ఉన్న అన్ని బెడ్లు ఇడ్లు ఆల్మరాలు అన్ని పలగొట్టైనా మీరు అది ఎక్కడుందో చూస్తారు. ఇలా కేసీఆర్ గారి గురించి కూడా తెలంగాణ ప్రజలు ఆ విధంగా చూస్తున్నారు. సో ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్ దట్ కేసీఆర్ గారు విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ యాజ్ చీఫ్ మినిస్టర్. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్. ఈ మున్సిపల్ ఎలక్షన్ ప్రవీణ్ గారు ఒకటి చెప్పండి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి అధికారంలో ఉండే పార్టీ గెలిస్తేనే మేలు అని చెప్పుకునే పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ ఎంత ఉండే అవకాశం ఉందంటారు? నేను అనుకుంటా చాలా తక్కువ మంది ఉంటారండి. వాళ్ళు అధికారంలో ఉండే పార్టీనే గెలవాలి, దానివల్లనే మనకు లాభం అవుతుంది అని అనుకునే. కానీ ఎంతైనా వార్డ్ లెవెల్లో స్థానికంగా ఉండే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మనకు అందుబాటులో ఉంటే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గెలిస్తే రేపు పొద్దున మనం నల్లా కనెక్షనో లేకపోతే డ్రైనేజ్ కనెక్షనో లేకపోతే డ్రైనేజ్ ఉప్పొంగితేనో ఆయన దగ్గరికి పోవాలి కదా అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీద ఎందుకో ఫస్ట్ నుంచి కూడా అంటే ఫ్రమ్ డే 1 ఆయన మీద బాగా విరక్తి వచ్చింది తెలంగాణ ప్రజలకు. నేను గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారానికి నేను కూడా క్యాంపెయినర్గా పర్కాల పోయాను, తర్వాత నారాయణపేట పోయాను, తర్వాత కాకినాడలో 3 రోజులు ప్రచారం చేసిన ఉన్న విండోలో. సో నాకు ఎక్కడ కూడా ఇతని మీద ముఖ్యమంత్రి మీద ఒక విశ్వాసమో కాంగ్రెస్ పార్టీ మీద అది లేదు. వాళ్ళు నిజంగా గెలుస్తున్నారు అంటే ఒకవేళ అట్లా వచ్చినాయనుకోండి సీట్లు వాళ్ళకు, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద మనీ ఫ్యాక్టర్, అంతే, అంతకుమించి ఇంకోటి కాదంటే. నిజంగా చెప్తున్నా, వాళ్ళ గుండెల్లో ఈ ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా వాళ్ళ ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారిని చూస్తున్నారు. వాళ్ళకి రేవంత్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రిలాగా చూసే పరిస్థితి ఇక్కడ తెలంగాణలో లేదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తున్నారంటే బెదిరింపుల వల్ల గెలుస్తున్నారు. వాళ్ళు ఏం పెట్టిన బెదిరింపులు చెప్పండి, నేను చెప్తా చూడండి. గ్రౌండ్లో ఉన్నా కాబట్టి చెప్తున్నా. ఇందిరమ్మ ఇల్లు సగం ఇచ్చిండ్రు, అవి పునాదుల వరకు వచ్చినాయి, ఫస్ట్ స్టేజ్ అయిపోయింది. దాని బిల్లులు ఇచ్చిండ్రు కొన్నిట్లల్లో. రెండోది మీరు గోడలు లేపి లెంటిల్ దాకా వచ్చే వరకు, విండోస్ దాకా వచ్చే వరకు మీరు చేస్తే మీకు బిల్లులు రావు, మీరు మాకు ఓటు వేయకపోతే ఇందిరమ్మ ఇల్లు బిల్లు రావంటే ఆ లబ్ధిదారులందరూ కూడా చచ్చినట్టు ఓటు వేయడం చేస్తున్నారు, బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు. పింఛన్లు మేము త్వరలోనే పింఛన్లు ఓపెన్ చేయబోతున్నాం, మీ అందరి దగ్గర నుంచి పింఛన్లు తీసుకున్నాము, సో ఆ పింఛన్లన్నీ కూడా మీకు రావాలంటే మీరు మాకు ఓటు వేయాలి అని అంటున్నారు. రాజీవ్ యువ వికాసం అన్నారు, అందరు యూత్ దగ్గర నుంచి తీసుకున్నారు, అప్లికేషన్ తీసుకున్నారు. అది అతి లేదు గతి లేదు. ఆ యువ వికాసం మీకు రావాలంటే మీ దగ్గర నుంచి ఓట్లు కావాలి అంటున్నారు. 4వది సో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు. ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీ ముందర ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కొత్త షెడ్యూలు విడుదల అన్నారు. కొత్త షెడ్యూల్ విడుదలకు ఎస్సీ వర్గాల నుంచి వాళ్ళందరూ అయ్యో మాకు ఓట్లు వస్తాయి ఎందుకు లేనిపోని పంచాయతీ అని చెప్పేసి వాళ్ళు ఓటేస్తారు. అంటే ఇదంతా కూడా బెదిరింపులకు పాల్పడి 2 సంవత్సరాల్లో చేయండి ఇప్పుడేదో మేము చేస్తామని చెప్పి ప్రజలు నమ్ముతారా? నమ్మరండి. అదే నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నమ్మే వాళ్ళతోనే వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. రెండోది డబ్బులకు ఆశపడే వాళ్ళు కొంత డబ్బులు వీళ్ళు 2,000 3,000 రూపాయలు 4,000 రూపాయలు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మున్సిపాలిటీలు చాలా ఉన్నాయి. ఇంకా ఏది జరగకపోతే అభ్యర్థిని బెదిరించేస్తున్నారు. మీకు అర్థమైందా? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను, బీజేపీ అభ్యర్థులను, మిగతా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు బెదిరిస్తున్నారు. అవసరం ఇంకా కొన్ని చోట్ల గందరగోళం గమ్మత్తైన విషయం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటైపోయినాయి. మా కాగజ్ నగర్ బెస్ట్ ఎగ్జాంపుల్. కాగజ్ నగర్ బడే బాయ్ చోటే బాయ్ క్లియర్గా కనిపించింది. కాగజ్ నగర్లో మీకు కాంగ్రెస్ బీజేపీ 2 ఒకటైపోయినాయి. సార్ చెప్పిన దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, 2020లో కూడా అక్కడ మక్తల్లో ఇక్కడ మణికొండలో
ఏవైతే కౌన్సిలర్లు గెలిచిర్రో ఆ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ బీజేపీ కలిసి షేర్ చేసుకున్నారు. అవును. కాంగ్రెస్ చైర్మన్ అయితే బీజేపీ వైస్ చైర్మన్ అక్కడ మక్తలో, ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ చైర్మన్ అయితే కాంగ్రెస్ వైస్ చైర్మన్, అంటే ఇద్దరు కలిసి మున్సిపాలిటీలు వాళ్ళు బలంగా ఉన్న చోట వీళ్ళని క్యాండిడేట్ పెట్టలేదండి, వీళ్ళు బలంగా ఉన్న చోట వాళ్ళు పెట్టలేదు. అవసరం అనుకుంటే ఓట్లు కట్ చేయాలనుకుంటే, ఎక్కడ ఓట్లు ఎవరిని కట్ చేయాలనుకుంటే ఆ వర్గాలకు చెందిన క్యాండిడేట్ని పెట్టేసి ఓట్లు కట్ చేసి బీఆర్ఎస్కు సీట్లు రాకుండా చేసి ఇన్ని కుట్రలు చేస్తున్నారు. అయినా కూడా బీఆర్ఎస్కు 30% అండ్ అబోవ్ ఓట్ బ్యాంకు రాబోతున్నది. అది 100%, ఎవరు ఆపలేరు. 30% ప్లస్ వచ్చిందంటే అది చాలా మేజర్ అచీవ్మెంట్. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తో పోల్చుకుంటే పార్లమెంట్ ఎలక్షన్స్ లో 17% ఎంత వచ్చింది, ఆ 17% నుంచి డైరెక్ట్ జంప్ 30% అంటే దాదాపు 100% జంప్. దీని అర్థం ఏంటంటే ప్రజలు రియలైజ్ అవుతా ఉన్నారు, ప్రజలు స్లోగా ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ అప్వర్డ్స్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ విష్ణు గారు. చర్చలో పంచ్.